ఉభయ గోదావరి జిల్లాలకు ధీటుగా వరిని సేద్యం చేసే చిక్కోలు రైతులకి ఎరువుల కొరత మాత్రం తీవ్రంగా వెంటాడుతుంది. ఈ ఎరువుల కొరతను తీర్చేందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం ఎండగట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నిరసన తెలియజేసే కార్యక్రమం మాత్రం పోలీసులు భగ్నం చేశారు. అక్కడి నుంచి కలెక్టర్ నివేదిక ఇవ్వాలనే వార్తలు ప్రయత్నాలు మాత్రం కట్టడి చేశారు. ప్రస్తుతం జిల్లా పరిషత్ దగ్గరకు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరినీ కూడా ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. అరెస్టులకు సంబంధించినటువంటి ఏవైతే వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడికి ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన టెంట్ను పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పోలీసులు మాత్రం ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇటువంటి అనుమతులు లేనటువంటి కార్యక్రమం చేయడానికి మాత్రం ఎట్టి పరిస్థితులు అనుమతి అసలు ఏ విధంగా తీసుకోవచ్చు, ఈ పరిస్థితి ఏ విధంగా తీసుకోవచ్చు రైతుల సమస్యలపై పోరాటం సమస్యలపైన ఈరోజు మేము కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. కొన్ని నియోజకవర్గాల రైతులు రావడం జరిగింది. అయితే రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ఆటంకాలు చేసి పోలీసు వాళ్ళు వ్యాన్లు పెట్టి రైతులకు ఎక్కించుకొని బయట పెడుతున్నారు. రైతుకు కావాల్సిన ఊరియా ఇవ్వకుండా రైతు ఒక పక్క వాతావరణం ప్రాబ్లం, వాతావరణం వల్ల కొంత నష్టపోయారు, ఎరువుల వల్ల నష్టపోయారు. ఈవేళ ఒక రిప్రజెంటేషను ఇద్దామని చెప్పి కలెక్టర్ గారి దగ్గరకు వస్తే ఈ విధమైన మీరు చూస్తున్నారు పోలీసులు దౌర్జన్యం ఇది అంటున్నారు. ఇటువంటి పరిపాలన ఖండిస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలోనే ఈ ముందస్తు అరెస్టులు చేస్తున్నారా? వాళ్ళందరూ రైతులు కదా, రైతులు కూడా చెప్పుకోవడానికి వచ్చినది ఎందుకు అభ్యంతరం? వైఎస్ఆర్ పార్టీ కాదు ఇక్కడ రైతు, అన్ని పార్టీలో రైతు ఉన్నాడు. ఓన్లీ వైఎస్ఆర్ పార్టీ కాదు, రైతు సమస్య అనేది అన్ని పార్టీ వాళ్ళకి అవసరమే. రైతు అన్నవాడు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. రైతుకు కావాల్సిన ఎరువులు దొరకడం లేదు కాబట్టి ప్రతి వాడు ఆ పార్టీలో ఉన్నాడు, ఈ పార్టీలో అందరూ కూడా రైతులో వచ్చి వీటిలో పాల్గొంటున్నారు. కానీ ముందు పెన్నడం లేని విధంగా ముందస్తు అరెస్టులు చేయడం ప్రక్రియను ఏ విధంగా తీసుకోవచ్చు? ఇది ఏమిటంటే ఇక్కడ ఉండే అధికారులు, జిల్లా అధికారులు కానీ అగ్రికల్చర్ అధికారులు కానీ వీళ్ళ సమన్వయ లోపం, ముఖ్యంగా సమన్వయ లోపం. గతంలో ఎప్పుడు కూడా నేను కనీసం 13 సంవత్సరాలు DCMS చైర్మన్ చేశాను, ఎప్పుడు కూడా ఎక్కడేం లేదు. ఈవేళ అధికారులు సమన్వయ లోపం వల్ల కలెక్టర్ గారు 15 కేజీలు సరిపడుతుంది అంటాడు. 15 కేజీలు ఏంటి? రైతులు ఈవేళ 70 కేజీలు మినిమం వేస్తున్నారు, 70-80 కేజీలు ఫస్ట్ స్పెల్లో సెకండ్ స్పెల్లో. ఇలా 15 కేజీలు సరిపోతుంది అంటే అవగాహన లోపమే కదా దీని అర్థం. అంటే కొరత కారణంగానే ఏదైతే వినియోగం తగ్గించేందుకు చేసిన ప్రయత్నం అంటే ఇదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుండి రావాల్సిన సబ్సిడీ రాలేదని వీళ్ళు ఇదొక ఎత్తు. సబ్సిడీ 1500-1700 రూపాయలు ఒక యూరియా బాస్కి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. ఆ సబ్సిడీని వీళ్ళు కట్టలేక, రాష్ట్ర ప్రభుత్వం కట్టలేక ఈ యాక్షన్ వేస్తున్నారని చెప్పి మేము ఆరోపణ చేస్తున్నాం. చూస్తే కనుక వ్యవసాయ అధికారుల తాలూకా నిర్లక్ష్యం, అదేవిధంగా జిల్లా యంత్రాంగంతో అలసత్వం రెండూ వెరసి ఈరోజు మాత్రం రైతుల పాలిటి శాపంగా మరి ఏ విధంగా తీసుకొచ్చారు అరెస్టులు? రైతులకు సకాలంలో ఎరువులు అందక ఈరోజు అంటే చేను పెరిగే పరిస్థితి లేదు. అటువంటి ఒక సమస్యపై మీరు ఈరోజు కలెక్టర్ రిప్రజెంట్ చేస్తే ముందస్తు అరెస్టులు చేయడం ప్రక్రియను ఏ విధంగా తీసుకోండి? రైతులకి ఎరువులు సప్లై చేస్తే రోడ్డు మీద రావాల్సినటువంటి అవసరం లేదు. సుమారుగా నాట్లు వేసి 50 రోజులు గడిచిపోతుంది. నాటు వేసిన తర్వాత 10 రోజుల్లోగా ఎరువు వేయకపోతే మరి అది తుప్పు కట్టదు. అంటే ఒక అంచనా రూపొందించడంలో వ్యవసాయ అధికారుల వైఫల్యం ఈరోజు రైతుల పాలిట శాపంగా మారిందనుకోవచ్చా? వ్యవసాయం కంప్లీట్గా ఈ ఏడాది అయితే దిగుబడి పూర్తిగా నాశనం అయిపోయే పరిస్థితి ఉంది. ఎరువు సప్లై లేకపోవడం వలన, ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి శ్రీకాకుళం జిల్లా రైతాంగం అంతా వరి మీద ఆధారపడినటువంటి పంటలు కాబట్టి మన శ్రీకాకుళం జిల్లా అనేది ఎరువులు సప్లై లేకపోవడం వలన ఈ ఏడాది అయితే పూర్తిగా వైఫల్యం అయిపోయింది. ప్రభుత్వ వైఫల్యం వల్లనే రైతాంగం చెడిపోతుంది. దయచేసి మా రిప్రజెంటేషన్ అంతా అలౌ చేయాలని పోలీసు వారిని కోరుతున్నాం. మేము తీసుకెళ్ళి మా అధ్యక్షుడు వస్తున్నారు, మనం కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి సఫిషియెంట్గా ఎకరానికి బస్తా చొప్పున ఇస్తే మాకు చాలు. ఎకరానికి బస్తా ఇవ్వడం లేదు. ఎకరానికి 20 కేజీలు 10 కేజీలు చొప్పున సప్లై చేస్తాం అంటున్నారు అగ్రికల్చర్ అధికారులు. అది కరెక్ట్ కాదు. దానివలన మరి చేను పెరగదు. చేను పెరగకపోతే నష్టం అవుతుంది. ఈ జిల్లా నష్టపోయే పరిస్థితి ఉందని మేము కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వాలని ఇక్కడ రావడం జరిగింది. చూస్తే కనుక ప్రస్తుతం ఖరీఫ్లో వరి సేద్యం చేసే రైతులకు మాత్రం ఈరోజు వ్యవసాయ అధికారుల తాలూకా నిర్లక్ష్యం వెరసి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సబ్సిడీ ఏదైతే ఉందో ఆ సబ్సిడీ విషయంలో కూడా ప్రశ్నించేందుకు వచ్చారు. ఆ సబ్సిడీ రాకపోవడంతోనే ఈరోజు మాత్రం వారిని రైతులకు అండగా నిలిచారు. అయినప్పుడు కూడా ముందస్తు అరెస్టులు చేసి ఇలా అరెస్టులు చేయడాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? రైతులకు వైపు ఎరువు రాక చేను ఎదిగే పరిస్థితి లేనటువంటి ఈ నేపథ్యంలో ఆ విషయాన్ని తెలియజేసేందుకు వచ్చినటువంటి ఈ పరిస్థితుల్లో ముందస్తు అరెస్టులు ఏ విధంగా తీసుకోవచ్చు?
అసలు రైతుకి ఎరువు సకాలంలో సప్లై జరగట్లేదు కదా, ఎందుకైతే ఫుల్ మీరు సప్లై చేస్తామంటే దానికోసం యాస్గా కలెక్టర్ గారికి తెలియజేసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం తప్ప ఉగ్రవాద చర్యలు పాల్పడడానికి కానీ ఇంకో విధంగా ధర్నాలు చేయడానికి మేము రాలేదు. కలెక్టర్ గారు జిల్లా పరిషత్ దొరుకుతుంది, ఇది గ్రీవెన్స్లోకి వచ్చి మా గ్రీవెన్స్ తెలియజేసుకుందాం అని చెప్పి మేము వచ్చాం. మాకు సప్లై సరిపోవట్లేదని. సప్లై సరిపోతే రైతులు ఎందుకు రోడ్డుకి ఎక్కుతారు? ఈరోజు కోఆపరేటివ్ డిపోస్లో లేవు, ఏదైతే ఉందో రైతు భరోసా కేంద్రాలు సరుకులు లేవు. ముందు వచ్చిన దాంట్లో సరుకేమో సగం టీడీపీ లీడర్స్ ఇంట్లో డోర్ డెలివరీ అవుతుంది, మిగతాదేమో బ్లాక్ మార్కెట్లోకి వెళ్తుంది. ఆ రైతు దగ్గరికి మేమైతే డిపోల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రైవేట్ డీలర్ దగ్గరికి వెళ్తే 350 రూపాయలు పెట్టి కొన్నటువంటి ఎరువు బస్తాకి బదులు 1300 ఇస్తే కూలికలని ఇంకో పెస్టిసైడ్స్ అని రకరకాలు అంటగట్టి ఒక బస్తా కొనాల్సిన దగ్గరేమో 300-400 పెట్టాల్సిన దగ్గర 1300-1400 వెచ్చించాల్సి వస్తుంది. ఒకవేళ అరాకొర వచ్చిన సరుకుల దగ్గరేమో లైన్లో ఉంటే ఒక బస్తా అర బస్తా ఇస్తున్న తప్ప సప్లై లేదు. ఈరోజు హార్వెస్టింగే మన జిల్లాలో 50% కూడా జరగలేదు అసలు. అలాంటి స్టార్టింగ్లోనే కునుకునక్క మీద తాటిపండు పడినట్టు ఇదే ఇలాగుంటే రేపు హార్వెస్టింగ్ కావాలి, వాతావరణం సహకరించాలి, పంట పండాలి, పంట పండితే గిట్టుబాటు దొరకాలి. అలాంటిది రైతు ఈ రకంగా ఇబ్బంది పడడం చాలా అన్యాయం. ప్రభుత్వం సహకరించాలి, రైతు ఏమో వెన్నుముక అంటారు. రైతుగా సహకరించినప్పుడు తదిమాల పరిస్థితి ఏంటి అసలు? రైతు ఈరోజు కష్టపడి 6 పంటలను కరెక్ట్గా అండినప్పుడు పంట సరిగ్గా పండితే అందరికీ బియ్యం సప్లై చేసి మంచి తినడానికి ఫుడ్ సప్లై అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు రైతే ఇలా ఇబ్బంది పడితే మామూలు పరిస్థితి ఏంటి? చూస్తే కనుక ఈరోజు రైతుల సమస్యలపై మీరు ఇచ్చిన పిలుపుకు జిల్లా వ్యాప్తంగా రైతులు వచ్చారు. ఎరువులు దొరక్క పంట ఏపుగా ఎదిగే పరిస్థితులు లేనటువంటి ఈ పరిణామాల్లో ముందస్తు అరెస్టులను ఏ విధంగా తీసుకోవచ్చు? ఏడాది కాలంలో చాలా సమస్యలపై పోరాటం చేశారు, కానీ అటువంటి ఆటంకాలన్నీ ఈరోజు రైతులకు వచ్చిన సమస్యపై ఆటంకం ఎందుకు వచ్చింది? పోలీసులు ఎందుకు ముందస్తు అరెస్టులు చేస్తారు? సార్, ఇదివరకు కూడా టీడీపీ గవర్నమెంట్ పరిపాలించినప్పుడు కూడా ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడూ లేదు. ఈ సంవత్సరం ఎందుకో మాకు రైతులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఓ పక్క వర్షాలు మొత్తం చేలు మునిగిపోయిన స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఇవాళకి కొంత నీరు తగ్గిందిరా మేము ఎరువు చల్లుకున్న టైంకి ఎరువులు లేక రైతు భరోసా కేంద్రంలో రైతులు తన్నుకునే పరిస్థితి ఈరోజు నెలకొందండి. ఇదివరకు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా రైతు భరోసా కేంద్రాలకి ఎరువులు సకాలంలో విత్తనాలు ఎరువులు వచ్చి రైతులకి అక్కడే అందరికీ సమానంగా ఇచ్చే కార్యక్రమం జరిగేదండి. ఈరోజు కావాలంటే చూసుకుంటే ఒక రైతు భరోసా కేంద్రానికి 50 నుంచి 60 బస్తాలు పంపించి కేవలం టీడీపీ కార్యకర్తలకి ఆ 20 తట్టు ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది తప్ప మిగతా వాళ్ళ రైతులందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు ఉందండి. ఈరోజు కూడా నిన్నటికి 350 మందికి పర్మిషన్ ఇచ్చి గౌరవ కలెక్టర్ గారికి రిప్రజెంట్ ఇద్దామనుకున్న ఆలోచనతో మేము వస్తే మాకు ఒక తీవ్రవాదుల్లాగా ఒక పాకిస్తాన్ వాళ్ళగా మాకు చూసి ఈ అరెస్టులు చేయడం అనేది చాలా దారుణం. దీన్ని తీవ్రంగా మా రైతాంగం మాత్రం ఖండిస్తున్నాం. దీని ప్రభుత్వాలు కూడా స్పందించి రైతులకి సకాలంలో ఎరువులు అందించాలని, యూరియా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. చూస్తే కనుక ప్రస్తుతం ఎరువుల కోసం రైతులు పడుతున్న వేతనలు పరిగణనలు తీసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈరోజు మాత్రం ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని రిప్రజెంట్ చేయడానికి వచ్చారు. కాకపోతే ముందస్తు అరెస్టులు చేసి రైతులు మాత్రం నోరు నొక్కే ప్రయత్నం చేస్తాం. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో జిల్లా పరిషత్కు విచ్చేస్తున్నటువంటి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, రైతులు కావచ్చు, అందరినీ ముందస్తు అరెస్ట్ చేయడం, రైతులు ఎరువుల కొరత కారణంగా ఈరోజు రైతులు మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందులు అధిగమించి డిమాండ్కి తగ్గటువంటి సరఫరా చేయాలని సూచన చేసినప్పుడు కూడాను ఆ సరఫరాకు మాత్రం తదనుకున్నటువంటి ఎరువులు ఇవ్వకపోవడమే ఈ దుస్థితికి కారణం అని చెప్పుకోవచ్చు. మునుపెన్నడూ లేని విధంగా ఈరోజు ముందస్తు అరెస్టులు చేయడం. ఇప్పుడే కృష్ణదాసు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ కూడా చేరుకున్నారు. కాకపోతే వీళ్ళందరినీ లోపలికి అనుమతిస్తారా లేదా ఏ రిస్ట్రిక్షన్ మధ్యన జిల్లా కలెక్టర్కి ఇచ్చేందుకు చేసిన ప్రయత్నం చేస్తారా అనే విషయం చూడాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం గ్రీవెన్స్ సెల్లోకి వెళ్తున్న వీరందరూ కూడాను రైతులకు సకాలంలో ఎరువులు అందించాలి అన్నటువంటి సదుద్దేశంతో చేస్తున్న ఈ ప్రయత్నంలో జిల్లా నలుమూలలో వచ్చినటువంటి రైతులందరినీ కూడాను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముందస్తు అరెస్టుల నేపథ్యంలో వీరందరూ కూడాను ఈరోజు రైతులకు సంఘీభావంగా వచ్చాం, ఆ సంఘీభావంగా ఉన్నతాధికారులు తమ సమస్యలు తెలియజేస్తాం అని చెప్పినప్పుడు కూడాను ఇలాగ ఆటంకించిన వరకు ఎంతవరకు సమంజసం అని చెప్పి ప్రశ్నిస్తాం. ప్రస్తుతం జిల్లా పరిషత్తులకు వెళ్తున్నటువంటి వారిని లోపల పంపిస్తారా లేదా ముందస్తు అరెస్టులు చేసి రైతులు మాత్రం ఈ విధంగా నోరు నొక్కే ప్రయత్నం చేయడం మాత్రం తీవ్రంగా ఖండిస్తారు. వ్యవసాయ శ్రీకాకుళం జిల్లాలో ఎరువుల కొరత మాత్రం రైతులను తీవ్రంగా వెంటాడుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.